జీవో నెంబర్ 20లో ఎల్టీపీలపై అధిక భారం పడుతుందని రాష్ట్ర వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ కుమారమంగళం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కడపలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ జీవో కారణంగా ఎల్టీపీలు ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే జీవోలో మార్పులు చేసి ఎల్టీపీలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా సమూలంగా మార్పులు చేయాలని కోరారు. టీసీ సెకండ్ టీసీ ఇక్కడ కడపలో జరుగుతోంది. మా రాష్ట్ర ఎల్టీపీల సమస్యలపై చర్చించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం మా శ్రేయస్సు కోసం కొత్త జీవో ఒకటి ప్రవేశపెట్టింది. అది అందరికీ అనుకూలంగా కూడా ఉంది. దాంట్లో ఒక అవకాశం కూడా ఇచ్చింది. పబ్లిక్ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి ప్లాన్స్ తీసుకునే అవకాశం మనకి ఇచ్చింది. ఇది చాలా శుభసూచకం. ప్రభుత్వానికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా దాని మీద కొద్దిగా అడపదడప మాకు కొద్దిగా సమస్యలు ఉంటే దాన్ని చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఎల్టీపీల శ్రేయస్సు కొరకు మేమంతా ఎప్పుడు పాటుపడుతుంటాం. నా పేరు రాంబాబు, స్టేట్ ప్రెసిడెంట్ YLTP వెల్ఫేర్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ మాది. మా స్టేట్ వైడ్ 4000 మెంబర్స్ ఎల్టీపీస్ మెంబర్స్ ఉన్నాం. అలాగే మా అసోసియేషన్కి ఈరోజు సెకండ్ ఈసీ మీటింగు కడప జిల్లా వారు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. సో మాకు ప్రతి ఈసీ మీటింగ్లో మా ఎల్టీపీ యొక్క సమస్యల గురించి కానీ, అలాగే రాబోయే జీవోల గురించి కానీ, వచ్చిన జీవోలు అమెండ్మెంట్స్ గురించి ఇవన్నీ డిస్కస్ చేసుకుని స్టేట్ వైడ్ ఉన్న ఎల్టీపీస్ అందరూ కూడా మేము కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆ భాగంగానే